హే గాయ్స్, ఇదేంటో తెలుసా? దీని పేరు వచ్చేసి అవకాడో అనమాట. సో మేమైతే దీన్ని ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాము. సో మా దగ్గర ఇది ఒక్కటి 100 రూపీస్ అనమాట. అండ్ దీంతో మేము శాండ్విచ్ చేయబోతున్నాం అనమాట, అవకాడో శాండ్విచ్. చాలా వీడియోస్లో అయితే చూసాము, సో అందుకని ఇవాళ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని తీసుకున్నాము. దీన్ని 2 పార్ట్స్గా అయితే కట్ చేసుకోవాలి. సో కట్ చేయడం అయితే మాకు చాలా ఇబ్బంది అయింది, బట్ ఫైనల్లీ వీ డిడ్ ఇట్. సో చూసినారా సీడ్ ఎంత పెద్దగా వచ్చిందో? ఆ సీడ్ని అంతా తీసేసి ఆ అవకాడోని అంతా కూడా ఒక బౌల్లో అయితే మనం వేసుకోవాలన్నమాట. సో చూసినారా ఎంత బాగుందో? దీన్ని అంతా నీట్గా తీసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. మనం 2 పార్ట్స్ చేసాం కదా, ఒక్క దాంట్లో అయితే చాలా చాలా వచ్చింది. సో నీట్గా తీసి బౌల్లో అయితే వేసుకుందాము. సో నెక్స్ట్ ఇంకో పార్ట్ని కూడా అంతే సేమ్, ఇది ఈజీగా వచ్చేసింది. అండ్ ఒక్క ఫ్రూట్లో ఇంత వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సీడ్ చూసినారా ఎంత పెద్దగా ఉందో? ఇప్పుడైతే దీన్ని అంతా నీట్గా స్మాష్ చేసుకోవాలన్నమాట. చాలా మెత్తగా అయ్యే వరకు స్మాష్ చేస్తూనే ఉండాలి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇది చాలా హెల్దీ ఫుడ్ అనమాట. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్ ఐటెంలో అయినా తినొచ్చు. అండ్ నెక్స్ట్ మేము ఫస్ట్ టొమాటోస్ ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఈ రెండింటిని మనం అవకాడోలో యాడ్ చేయాలన్నమాట. సో ఈ రెండు వేస్తేనే టేస్టీగా ఉంటుంది, అది మర్చిపోవద్దు. ఇలా యాడ్ చేసుకున్నాక నీట్గా మిక్స్ చేయాలన్నమాట. ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మేమైతే కొంచెం సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ దీంట్లోకి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే బ్రెడ్ని రోస్ట్ చేసుకోవడానికి మేమైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాము. మీ దగ్గర బ్రౌన్ బ్రెడ్ ఉన్నా కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ప్యాన్ తీసుకొని నెయ్యి యాడ్ చేసి బ్రెడ్స్ని కూడా పెట్టేసుకొని రోస్ట్ చేసుకోవాలి. 2 సైడ్స్ నీట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకున్న తర్వాతకి ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. సో ముందే ప్రిపేర్ చేసుకున్న అవకాడో అంతా కూడా దీనిపైన అప్లై చేయాలన్నమాట. నీట్గా ఈవెన్గా అప్లై చేసుకోవాలి దీన్ని. సో చూస్తున్నారా, అన్ని వెజిటేబుల్స్ వచ్చేటట్టు నీట్గా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ దానిపైన ఇంకో బ్రెడ్ని కూడా పెట్టేసి 2 హాఫ్స్ చేసేయాలి. నౌ అవర్ ఎమ్మీ అవకాడో శాండ్విచ్ ఈజ్ రెడీ. సో చూసినారా ఎంత బాగుందో? అండ్ టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.